హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ ఎట్లా గెలిచిందో ఇండియా అందరికి తెలిసిన విషయమే. అండ్ ఈ వీడియోలో మాత్రం సెకండ్ T20 మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్రివ్యూ అయితే చెప్పబోతున్నా భయ్యా. చాలా ఉన్నాయి మాడుకునేది. ఎందుకనంటే ఇక్కడ నుంచి ఒక రీప్లేస్మెంట్, ఇక్కడ నుంచి ఒక రీప్లేస్మెంట్, అండ్ మ్యాచ్ వచ్చేసి చెన్నైలో చెప్పకలో జరగబోతుంది. అండ్ చాలా ఉన్నది భయ్యా, నిజంగా మాడుకునేది భయ్యా. దాని గురించి అయితే మాడుకుందాం ఈ వీడియోలో. అండ్ హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్. ఫస్ట్ వచ్చేసి స్టేడియం చెపక్, చెన్నై. అసలు చెన్నైలో ఆడుతున్న మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు ఎంతో లవ్ చేస్తారు భయ్య. ఎందుకంటే చెన్నై అంటేనే మనకు గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్, MS ధోని. అసలు MS ధోని మ్యాచ్లు ఆడుతుంటే మస్తు మజా ఉంటుంది భయ్య. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మరి అసలు పిచ్ గురించి అయితే ఒకసారి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇండియన్ స్క్వాడ్ అండ్ ఇంగ్లాండ్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పిచ్ వచ్చేసి చెపక్ లో అయితే ఫస్ట్ లాస్ట్ IPL 2024 లో అయితే 9 మ్యాచెస్ చెపక్ లో ఆడితే ఆల్మోస్ట్ 6 మ్యాచెస్ అయితే చేజింగ్ టీం అయితే గెలిచినాయి భయ్య. 6 మ్యాచెస్ చేజింగ్ ఉన్న వాళ్ళే గెలిచిర్రు. అండ్ అక్కడ యావరేజ్ స్కోర్ ఎంతనంటే 170. ఒకవేళ ఇండియా కనుక టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ తీసుకుందనుకో ఖచ్చితంగా ఇండియా గెలిచే ఛాన్సెస్ హై ఉంటాయి భయ్య. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ తీసుకుందానంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా గెలిచే ఛాన్సెస్ హైయే ఉంటాయి. ఎందుకనంటే ఫస్ట్ బ్యాటింగ్ దీని వల్ల ఖచ్చితంగా బౌలింగ్ మాత్రం జబర్దస్త్ పడుతుంది. బ్యాటింగ్ ఆడాలంటే కొంచెం కష్టమవుతుంది. కానీ ఒకవేళ ప్లేయర్ ఆగం ఆత్రం కొంచెం సెట్ అయ్యి ఒక 2-3 ఓవర్లు ఆడినాక సెట్ అయినాక ఖచ్చితంగా భారీ స్కోర్ అయితే కొడతారు భయ్య. అక్కడ యావరేజ్ 170 స్కోర్ అయితే ఆల్మోస్ట్ 190 to 200 స్కోర్ అయితే టార్గెట్ ఇచ్చారనుకో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు, ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ వచ్చే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ 170 కంటే కొంచెం తక్కువ కొట్టారనుకో ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇండియన్ స్క్వాడ్ లో చూసుకుంటే మొహమ్మద్ షమి లాస్ట్ మ్యాచ్ లో అయితే ఆడలేడు భయ్య. అక్కడ ఆడకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం స్పిన్నర్ కి కొంచెం అనుకూలించింది. ఎందుకనంటే కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో ఖచ్చితంగా ఆ ఫ్లాట్ వికెట్ లో ఖచ్చితంగా 200+ రన్స్ అయితే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అక్కడ గౌతమ్ గంభీర్ అయితే మంచిగా ఎక్స్పెక్ట్ చేసిండు. ఖచ్చితంగా స్పిన్నర్లకు అయితే మంచిగా అనుకూలిస్తుంది అని చెప్పేసి అందుకే స్పిన్నర్లను తీసుకుంటూ మొహమ్మద్ షమిని పక్కన పెట్టి. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం సెకండ్ T20 మాత్రం ఖచ్చితంగా మొహమ్మద్ షమిని అయితే బ్యాక్ తీసుకొస్తాడు. ఇక్కడ మరి రీప్లేస్మెంట్ ఎవరిని చేస్తాడు అని అంటే ఖచ్చితంగా రవి బిష్ణోయ్ అయితే రీప్లేస్మెంట్ చేస్తాడు భయ్య. గౌతమ్ గంభీర్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఒకవేళ టాస్ అయిపోయినాక ప్లేయింగ్ 11 ఏందో మళ్ళీ ఒకసారి చూసుకుంటాం మనం అంతే. అండ్ ఇంగ్లాండ్ నుంచి చూసుకుంటే ఇంగ్లాండ్ నుంచి కూడా ఒక ప్లేయర్ ని రీప్లేస్మెంట్ చేస్తున్నారు. అది ఎవరంటే ఎట్కిన్సన్ తీసేసి కార్సన్ తీసుకుంటున్నారు భయ్య. ఎందుకనంటే సీమర్స్ కి మంచిగా బౌలింగ్ అయితే పడుతుంది కాబట్టి స్పిన్నర్లను పక్క పెట్టి వీళ్ళ నుంచి ఇండియా నుంచి ఒకరిని రీప్లేస్మెంట్ చేస్తున్నారు మొహమ్మద్ షమి. అండ్ ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి కూడా ఒకరిని రీప్లేస్మెంట్ చేస్తున్నారు కార్స్ని. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడుకునే పోయేది ఏంటంటే ప్రివ్యూ కాబట్టి ఏ టీమ్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది మనం మాట్లాడాలి. నేను చెప్తా అని చెప్పినా కదా, ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే నేను చెప్తా భయ్యా. ఎందుకనంటే ఒకవేళ టాస్ అయితే ఇండియా విన్ అయింది అనుకో ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటది. ఇంగ్లాండ్ విన్ అయినా ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటది. చేజింగ్ టీమ్ కి కొంచెం ఫేవరబుల్ ఉంటది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఖచ్చితంగా డ్యూ వస్తుంది భయ్య. ఖచ్చితంగా డ్యూ వస్తుంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి చాలా కొంచెం ఈజీగా అవుతుంది బ్యాటింగ్. బట్ అక్కడ మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే అది ఒకవేళ మ్యాచ్ గ్రౌండ్ లోకి దిగినాక అక్కడ ఇంకేం తారుమారు అవుతాయి అది ఎవరు ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి కొంచెం అనుకూలిస్తుంది, కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఇండియా కనుక టాస్ విన్ సెకండ్ బ్యాటింగ్ అయితే వచ్చిందనుకో ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ కొంచెం 60% ఉంటే 40% ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ స్కోర్ తక్కువ చేస్తే స్కోర్ కనుక ఎక్కువ చేసారు అనుకో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఖచ్చితంగా 50-50 అది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక సెకండ్ బ్యాటింగ్ వచ్చిందనుకో ఖచ్చితంగా వాళ్ళకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా డ్యూ వస్తుంది భయ్య. ఓన్లీ ఇండియా అన్నప్పుడు డ్యూ రాదు కదా, ఇంగ్లాండ్ అంటే డ్యూ వస్తుంది కదా సెకండ్ ఇన్నింగ్స్ లో. అందుకే బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 ఇంగ్లాండ్ అయితే ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బ్రెండన్ మెక్కలం కానీ జాస్ బట్లర్ కానీ ఖచ్చితంగా టీం పైన సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటారు ఖచ్చితంగా. ఈ మ్యాచ్ మాత్రం గట్టి పోటీ ఇస్తుంది. ఇంగ్లాండ్ మాత్రం గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మనకు క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్ నుంచి భయ్య. అట్లా ఇంగ్లాండ్ క్రికెట్ మంచిగా ఆడదనేది ఏమీ లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ టీం ఇంగ్లాండ్ ఖచ్చితంగా వాళ్ళు మంచి కంబ్యాక్ ఇచ్చి ఖచ్చితంగా గట్టి పోటీ అయితే ఇస్తారు భయ్య. ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా చూద్దాం. మ్యాచ్ అయితే
ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, ఖచ్చితంగా మస్తు జబర్దస్త్ ఉంటది, అందరు సూపర్ ఎంజాయ్ చేస్తారు ఈ మ్యాచ్ మాత్రం. ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇండియాకి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ చెప్పకలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి అందరికీ లేదు. ఎందుకంటే వాళ్ళని కొంతమందినే ఐపీఎల్ లోకి తీసుకుంటారు కాబట్టి ఇంగ్లాండ్ ప్లేయర్ లో ఓన్లీ కొంతమందికి మాత్రమే చెప్పకలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. కానీ ఇండియన్ ప్లేయర్స్ కి అయితే ఆల్మోస్ట్ అందరికి ఉన్నది భయ్య చెప్పకలో ఆడిన ఎక్స్పీరియన్స్. అండ్ సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ షమి వస్తుండు కాబట్టి హార్దిక్ పాండ్యా జబర్దస్త్ కెప్టెన్సీ చేస్తాడు, సూర్యకుమార్ యాదవ్ కూడా జబర్దస్త్ చేస్తున్నాడు. అండ్ మన దగ్గరలో బ్యాటింగ్ లైనప్ అందరు ఫామ్ లో ఉండడం అనేది మనకు గుడ్, అది మంచి విషయం అది. కాబట్టి ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే ఇండియాకి అయితే కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది భయ్. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ కనుక ఇండియా వచ్చిందనుకో ఖచ్చితంగా ఇండియా గెలుస్తాం అనుకోవచ్చు ఇంకా అంతే. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక టార్గెట్ మంచిగా 200+ ఇచ్చిందంటే కొంచెం కష్టం అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. కొత్త వాళ్ళు చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం చెప్దాం అనుకున్నా, స్టార్టింగ్ లో చెప్దాం అనుకున్నా కానీ లాస్ట్ లో చెప్తున్నా. ఒకవేళ మీకు స్పోర్ట్స్ గురించి అప్డేట్స్ కానీ, ప్రివ్యూస్ కానీ, రివ్యూస్ కానీ, స్పోర్ట్స్ అంటే ఎస్పెషల్లీ క్రికెట్ అంటే మనకి ఇష్టం కాబట్టి ఎస్పెషల్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా జరుగుతాయి, దాని తర్వాత ఐపీఎల్ కూడా వస్తుంది. ఒకవేళ ఐపీఎల్ లో మీకు కంటిన్యూగా ప్రివ్యూ కానీ రివ్యూ కానీ, ప్రివ్యూ అంటే ఏముంది భయ్య, మ్యాచ్ కి ముందు ఏ టీం కి అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో, ఏ టీం అయితే గెలవబోతుందో దాని గురించి కూడా మనం వీడియో చేస్తాం, దాని తర్వాత రివ్యూ చేస్తాం, దాని తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బౌలర్ ఇవి కూడా మనం వీడియోలు చేస్తాం ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఖచ్చితంగా వీడియోలు కావాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. ఖచ్చితంగా నా నుంచి ఒక్కరోజు కూడా వీడియో మిస్ అవ్వదు, ప్రతి దాని గురించి వీడియో అయితే చేస్తా. ఒకవేళ మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఈ మ్యాచ్ గురించి, సెకండ్ T20 మ్యాచ్ గురించి ఏ టీం విన్ అవబోతుందో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.